మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, టమోటా మైదుకూరు ఇవాళ రేటు 25 కేజీల బాక్సు 70 రూపాయలు. నీకు తెలియదు? ఎస్ సుధరానిగా తెలియదు. సమాచారం అందించినందుకు ధన్యవాదాలు. కబోయ్ అశోక్ గారు, అన్న టమోటా 1 ఎకరా వేయాలనుకుంటున్నాము, వేయొచ్చా అన్న మనం పంట ఎప్పుడన్నా పెట్టవచ్చు అన్న, కానీ సీజన్ టార్గెట్ అనుకుంటే మాత్రం మార్చి 2 వారాల తర్వాత ఏప్రిల్ నాటుకోండి. లేదు అన్సీజన్లో కూడా చూద్దాం, మన అదృష్టం అంటే ఎప్పుడు నాటుకోవచ్చు, తప్పేమీ లేదు. జై గారు, అయితే విధంగా నాటుకుంటే మంచిది. ప్రస్తుతం ఇంకా 5 నెలలు ఇదే పరిస్థితి. ఇక పెద్ద హరి గారు, సయ్యద్ అన్న మా తోట కూడా శాంపుల్ పడుతుందన్న, పెట్టుబడి లక్షలు అవుతుంది. ఈ రేట్స్ ఇలా పోతే రైతుల పరిస్థితి ఎలా? నిజమే, ధరలు దారుణంగా పడిపోయాయి. ఇంకా చూడాలి రేపు ఎల్లుండి ఏమవుతుందో. ఇక మనం మరొక పరిశీలిస్తే రాజా ది గ్రేట్, ప్రజెంట్ ప్లాంటేషన్ ఎల్లి ఉంది అన్న, ప్లాంటేషన్ ఎలా ఉంది అని అడుగుతున్నారు ఆయన. ప్రస్తుతం ప్లాంటేషన్ ఎవరు చేయడం లేదన్నా. నిన్న సంవత్సరం అయితే ఫిబ్రవరిలో చాలామంది చేశారు, ఇప్పుడైతే రెడీగా పెట్టుకున్నారు. కానీ ఫిబ్రవరిలో గత సంవత్సరం జరిగేటట్లు ప్లాంటేషన్ ఈ సంవత్సరం జరగకపోవచ్చు. జరగకపోవడమే మంచిది. అయితే మధ్యప్రదేశ్ ప్రాంతంలో నిన్నైతే వడగళ్ళ వర్షం కురిసింది, అక్కడ పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. బట్ ఇంకా 2-3 రోజులు వెయిట్ చేయాలి అక్కడ పంటల స్థితి తెలియాలంటే. ఇక హనుమంతు గారు, సయ్యదన్న ఫిబ్రవరి లాస్ట్ వరకు రేట్లు అంటూ పెరగవు. మన రాయలసీమలో ప్రతి గ్రామంలో టమోటాలు ఉన్నాయి. మా ఉమ్మడి కర్నూలు జిల్లాలలో మొత్తం నీలకాయలు ఉన్నాయి. అవన్నీ అయిపోతేనే రేటు పెరుగుతాయి. చాలా సంతోషం హనుమంతు గారు, చాలా కాలం తర్వాత కర్నూలు జిల్లాకు సంబంధించిన సమాచారం మీరు అందించారు. ఇక మధురెడ్డి గారు, రేట్స్ ఇప్పుడే పెరగవు, నెక్స్ట్ మంత్ ఫుల్ డౌన్, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. ఇక మరొక అన్నదాత మై 985 గారు, ఆయన కూడా హరినామస్మరణ పెట్టారు. ఇక సుదర్శన్ రెడ్డి గారు, అన్న తోటలు ఎక్కువ తక్కువ కాదన్న, రేట్స్ డిపెండ్ అయ్యేది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మొలకల్చూరు మార్కెట్లో 1500 4000 బాక్సెస్ వచ్చాయి, బట్ 200-250 రేట్స్ ఓన్లీ. సుదర్శన్ రెడ్డి గారు చెబుతున్నారు, గత సంవత్సరం ఫిబ్రవరిలో మొలకల్చూరు మార్కెట్ కేవలం 1500 నుంచి 4000 లోపల మాత్రం బాక్సులు వచ్చాయి, కానీ రేట్లు మాత్రం 200-250 మాత్రమే ఉన్నాయి. అన్సీజన్ కదా అన్న దీంట్లో ఆయన కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక పరిశీలిస్తే అయిపోయింది, టమోటా అయిపోయింది. ఒక అన్నదాత పేరు సారీ బ్రో. ఇక రామకృష్ణ గారు, అన్న రైతులందరూ ఒకటి గమనించాలి, ఇప్పుడు పూతకాయలున్న తోటలు తెగుళ్ళు భారీగా ఉంటాయన్న, ఎంత కంట్రోల్ చేసినా కావు. ఈ క్లైమేట్ వాతావరణము అలా ఉంది. ఫిబ్రవరి 15 నుంచి మంచి రేట్లు స్టార్ట్ అవుతాయి. నాకు తెలిసినంతలో ఒక 5-6 రోజుల్లో మంచి రేట్లు ఉంటాయి, కానీ ముందుగా 10 రోజులు ముందు చెప్పాలి. నేను ఇంతకు ముందు చెప్పా, డిసెంబర్లో మంచి రేట్లు ఉంటాయి, జనవరిలో ఆశలు పెట్టుకోవద్దని. జనవరి 5వ తారీఖు చెప్పాను, అలాగే తగ్గింది. సంక్రాంతి పోయిన తర్వాత భారీగా తగ్గుతాయని చెప్పాను, అలాగే తగ్గాయి. అప్పుడు నాపై నెగిటివ్ పెట్టారు, తగ్గాయా లేదా? డిసెంబర్లో రేట్లు వచ్చాయి. ఇప్పుడు కూడా ఫిబ్రవరి 15 పైన మంచి రేట్లు ఉంటాయి. రైతులు ఎవరూ భయాందోళన కావద్దండి, ఇంతకంటే మంచి రేట్లు ఉంటాయి. ఏదేమైనా రామకృష్ణ గారు మాత్రం ఫిబ్రవరి 15 తర్వాత రేట్లు ఉంటాయన్న ఆత్మవిశ్వాసంలో, ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. చూడాలి. ఇవాళ కూడా మదనపల్లిలో చాలామంది రైతులతో మాట్లాడారు. రామకృష్ణ అయితే చెప్పాడన్నా, మేము పెట్టుబడులు పెట్టాము, ఇప్పుడు ఏదో ధరలు ఎలా అయిపోయాయి, ఏం చేయాలో అర్థం కావడం లేదని చెప్పి. నేను ఒకటే చెప్పానన్నా, ఇది అన్సీజను, ధరలు ఏదో భారీగా పెరగవన్నా. ఆయన చెప్పిన మాట వాస్తవమే. ఒక మోస్తరు ధరలే ఉంటాయి, కానీ అతి భారీ ధరలు మాత్రం నమోదు కావు. బట్ ఏదేమైనా రామకృష్ణ గారి అంచనాను మనం చూడాలంటే ఫిబ్రవరి 15 వరకు మనం ఎదురు చూడాల్సింది. దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ఇక రఘురామ్ గారు, రామకృష్ణకి ఏమి తెలుసు, 20 డేస్ తగ్గింది, ఇంకా 20 డేస్కి పెరుగుతుందని గుడ్డిగా చెబుతున్నాడు. దీనికి రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారన్నా, అన్నా గుడ్డిగా కాదన్నా, రేట్లు వచ్చే ముందరగా రేట్లు వస్తాయని చెప్పా. రేట్లు తగ్గినప్పుడు జనవరి 5 నుంచి తగ్గుతాయని చెప్పా. సంక్రాంతి తర్వాత భారీగా తగ్గుతుంది రేట్ అని చెప్పా, అలాగే తగ్గింది. ఆ రోజు మీరు గమనించాలి. పదే పదే చెప్పిన సరుకు పెరుగుతుందని చెప్పా, అదేవిధంగా పెరిగింది. మార్కెట్ రేట్లు కూడా పడిపోయాయి. ఇప్పుడు ముందే చెప్తున్నా, రేట్లు వస్తాయని, తోటలు జాగ్రత్తగా చూసుకుంటారని, లేదంటే విడిచిపెడతారని. నాకు కూడా టమోటాలు కాస్తున్నాయి, నాది ఒక తోట జిగురుకు పెట్టా, రేట్లు వస్తాయని.
రామకృష్ణ గారు, రఘు గారు ఈ కామెంట్ మీకోసమే. సంక్రాంతికి భారీగా తగ్గుతుంది అని అందరికీ తెలుసు. నేను 10 ఇయర్స్ నుంచి చేస్తున్నా. మాక్సిమం సంక్రాంతి తర్వాతే మార్కెట్ డౌన్ అవుతుంది. ఒక్కొక్కసారి డిసెంబర్ 10కి డౌన్‌ఫాల్ స్టార్ట్ అవుతుంది. నేను ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల నష్టం చూడలేదు. కానీ ఫిబ్రవరి 10కి రేట్ జంప్ కాకపోతే ఆ అఖిల్ రెడ్డి మాదిరి ఇన్సల్టింగ్‌గా ఉంటుంది. మధ్యలో అఖిల్ రెడ్డి ఎందుకొచ్చినాడు? ఫిబ్రవరికి 10థ్ బెస్ట్ ఆఫ్ లక్. టమోటాలు ఏమైనా జరగొచ్చు. రఘు గారే. ఇక వివేకానంద గారు, అన్నా నాది 7 కటింగ్ అయ్యింది. ఇప్పుడు ఏ మందు కొట్టాలన్నా మీ ఫోన్ నెంబర్ సెండ్ మీ అన్న. రామకృష్ణ గారు, ఈ కామెంట్ కూడా మీకోసమే. ఇక సూరిబాబు గారు, సార్ మీరు మీ ఏరియా ఎంత ప్లాంటేషన్ ఉందో ఒకసారి రైతులు అడగండి. మార్కెట్కి వచ్చిన రైతుల్ని. ఇంకా వాళ్ళ తోటలు ఎన్ని రోజులు ఉంటాయో అడగండి. మార్కెట్కి వచ్చే రైతులు అడగమంటున్నారు ఆయన. ప్లాంటేషన్ ఎలా ఉంది, ఇంకా మీ కాయలు ఎన్ని రోజులు వస్తాయని చెప్పి. అన్న, మదనపల్లి మార్కెట్లో అయితే ఇప్పుడు కొత్త తోటల కాయలు చాలా తక్కువ ఉన్నాయి. పాత తోటల కాయలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఇవాళ వచ్చిన కాయలు చాలా వరకు అన్ని మీడియాలో అన్‌క్వాలిటీలే. ప్లాంటేషన్ అయితే ప్రస్తుతం ఎక్కడ జరగడం లేదు. ఇదైతే వాస్తవం. సిద్ధం చేసి పెట్టారు. ఇక రామకృష్ణ గారు, ప్లాంటేషన్ చేసినా ఎంత చేసినా తోటలు సరిగా లేవు. తెగుళ్ళు భారీగా ఉన్నాయి. అన్నా ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. ఫిబ్రవరి 10వ తారీఖుల్లో మంచి రేట్లు ఉంటాయి. మంచి రేట్లు ఉంటాయన్నా. ఇక సూరిబాబు గారు రామకృష్ణ గారికి రిప్లై ఇచ్చారు ఆయన. మాది తెలంగాణ గద్వాలన్నా. మేము 1 ఎకర్ టమోటా పెట్టాము. ఫిబ్రవరి 20కి కటింగ్ పడొచ్చు. ఇప్పుడు రేటు రోజు రోజుకు తగ్గుతుంది. అర్థం కావట్లేదు. పోయినసారి రేట్స్ లేక తోటని వదిలేసాం. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందేమోనని బాధగా ఉంది. సూరిబాబు గారు, ఇవాళ జనవరి 28, ఫిబ్రవరి 20కి ఇంకా 22 రోజుల సమయం ఉంది. మీ తోట కటింగ్ పడే సమయానికి రేట్లు రావచ్చేమో అన్న ఆందోళన చెందకండి. అన్నా ఇప్పుడు నాటవచ్చా టమోటా అని బోయ్ అశోక్ గారు, రామకృష్ణ గారు మీకే అడుగుతున్నారు. అన్న ఇప్పుడు నాటుకోవచ్చు. ఇప్పుడు మన నాటితే అన్ని సీజన్లో వస్తాయి కాబట్టి మితంగా నాటుకోండి. సీజన్ టార్గెట్ అంటే మాత్రం మార్చి 2వ వారం తర్వాత ఏప్రిల్ ఎప్పుడైనా నాటుకోండి. రామకృష్ణ అన్న మాట నిజం జరిగితే, జాఫర్ గారు, నేను పర్సనల్గా కలుస్తాను. రేట్లు పెరుగుతాయని చెబుతుండేది ఒక్క ఆర్కే గారే. అదే జరిగితే యు ఆర్ గ్రేట్ అనాలిసిస్ ఆర్కే గారు. ఇదైతే వాస్తవం. రేటు పెరుగుతుందని ఎవరు చెప్పలేకపోతున్నారు. కేవలం రామకృష్ణ గారి ధైర్యం చేసి ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఫుల్ కాన్ఫిడెంట్గా చెబుతున్నారు కాబట్టి ఎస్, నిజంగా రేట్లు అనేది పెరగడం జరిగితే మాత్రం రామకృష్ణ ఇస్ గ్రేట్. రఘు గారు, రామకృష్ణకి ఏమి తెలుసు? 20 డేస్ తగ్గింది, ఇంకా 20 డేస్ పెరుగుతుందని గుడ్డిగా చెబుతున్నాడు. దీనికి రామకృష్ణ గారు రిప్లై ఇచ్చారు. నా గురించి నమ్మకం ఉంటే మంచి పెట్టుబడి పెట్టుకో అన్నా. మంచి రేట్లు ఉంటాయి. ఇంతే అయిపోదు. మంచి రేట్లు పోతాయి. పెద్ద రేట్లు పోతాయి. తోటలు భారీగా తెగుళ్ళు ఉన్నాయి కూడా. ఫిబ్రవరి 15 నుంచి రేట్లతో స్టార్ట్ అయ్యి భారీ రేట్లు దూసుకుపోతాయి. నేను 2 ఎకరాల ఇగురు పెట్టాను. భాస్కర్ గారు, నో సేల్ పడితే మళ్ళీ మార్కెట్ భూమి వచ్చి అట్లీస్ట్ 1500 అయినా అమ్ముతుంది బిగ్ బాక్స్. ఇక చివరిగా సతీష్ కుమార్ గారు, ఈయన శాపనార్థాలు పెడుతున్నారు. సతీష్ కుమార్, చూద్దాం. స్మాల్ బాక్స్ పెట్టరు. మార్కెట్ కమిటీ చైర్మన్కు అండ్ కమిషనర్కు అంతా లంచం ఇచ్చారు. 3 lakhs స్మాల్ బాక్స్ ఆర్డర్ పెట్టి అమౌంట్ పే చేసి స్మాల్ బాక్స్ పెట్టకపోవడం మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. రైతుల నోరు కొట్టకండి, నాశనమైపోతారు. ఏంది సతీష్ కుమార్ శాపనార్థాలు ఇవి? 3 లక్షల ఆర్డర్ ఎవరు పెట్టారు? ఎవరు అమౌంట్ పే చేశారు? చిన్న బాక్సులు పెట్టాలని అందరికీ ఉంది. కాకపోతే ఇప్పుడు కేవలం 3 మార్కెట్లు మాత్రం పెద్ద బాక్సులు నడుస్తున్నాయి. ములకల చెరువు, గుర్రంకొండ, మదనపల్లి. ఒక్క మదనపల్లిలో మాత్రం చిన్న బాక్సు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. 3 మార్కెట్లలో కూడా ఏకకాలంలో చిన్న బాక్సులు పెట్టాలన్నది ప్రధానమైన డిమాండ్. మరి ఇలా మీరు శాపనార్థం పెడితే ఎట్లా సతీష్ కుమార్ గారు? ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. గత 3 రోజుల నుంచి రోజు ధర తగ్గుతూ వస్తుంది. అయినా రామకృష్ణ గారు తన ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం సడలడం లేదు, కోల్పోవడం లేదు. ఖచ్చితంగా ఫిబ్రవరి 10 తర్వాత రేట్లు పెరుగుతాయని ఆయన డంకా భజన చెబుతున్నారు. దాంతోపాటుగా నేను కూడా 2 ఎకరాలు ఇగురు పెట్టాను. మార్చిలో కటింగ్ పడతాయంటున్నారు. చూడాలి. ఒక అన్నదాత చెప్పినట్లు ప్రస్తుతం ధరలు పెరుగుతాయని ఎవరూ చెప్పడం లేదు. కేవలం ఒక రామకృష్ణ మాత్రమే.
ధరలు నిజంగా పెరిగితే మాత్రం రామకృష్ణ ఇస్ గ్రేట్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.